హరే కృష్ణ. ఒక ఇంజినీర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అతడు ఇంజినీరింగ్ సలహా ఇవ్వాలి అంటే ఇంజినీరింగ్ గురించినటువంటి ప్రామాణికమైన గ్రంథాలను అనుసరించి, ప్రామాణికమైనటువంటి సూత్రాలను అనుసరించి అతడు సలహా ఇవ్వాలి. అలాగే ఒక న్యాయవాది దగ్గరికి వెళ్ళినట్లయితే అతడు ఇచ్చేటువంటి న్యాయ సలహా ప్రామాణికమైనటువంటి న్యాయ గ్రంథాల ఆధారంగా ఉండాలి. అలాగే ఒక వైద్యుని దగ్గరికి మనం వెళ్ళినట్లయితే వైద్యుడు మనకిచ్చేటువంటి వైద్య సలహా ప్రిస్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో అది ప్రామాణికమైనటువంటి వైద్య గ్రంథాల ఆధారంగా ఉండాలి. అలాంటప్పుడు ఆధ్యాత్మిక విషయాలకు వచ్చేసరికి ముఖ్యంగా మనం సనాతన ధర్మాన్ని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సనాతన ధర్మం గురించి ఎవరైనా మాట్లాడాల్సి వస్తే ప్రముఖమైనటువంటి ఆచార్యులందరి చేత కూడా ప్రామాణికమైన గ్రంథంగా పరిగణించబడిన భగవద్గీత ఆధారంగా కానీ లేదా రామాయణ మహాభారత భాగవత పురాణాల ఆధారంగా కానీ ఆధ్యాత్మిక జీవనం గురించి సనాతన ధర్మం గురించి మనం మాట్లాడాలి. కానీ దురదృష్టవశాత్తు కలియుగంలో సనాతన ధర్మాన్ని ఉద్ధరిస్తున్నామని ప్రకటించుకునేటువంటి వాళ్ళు లేదా సనాతన ధర్మానికి ఉద్ధారకులుగా అత్యధిక శాతం జనుల చేత గుర్తింపబడినటువంటి వాళ్ళు, చివరికి ప్రభుత్వం చేత పద్మశ్రీ వంటి బిరుదులు కూడా పొందినటువంటి వాళ్ళు, వారు మాట్లాడేటువంటి విషయాలకు ఎక్కడా కూడా శాస్త్రాధారం ఉండటం లేదు ఎక్కువ సందర్భాల్లో. ఎందుకనంటే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 16వ అధ్యాయంలో 23, 24 శ్లోకాల్లో ఈ విధంగా చెబుతున్నాడు. యః శాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః నససిద్ధిమవాప్నోతి నసుఖం న పరాంగతిం. శాస్త్ర విధులను త్రోసిపుచ్చి తనకు తోచిన రీతిగా వర్తించేవాడు పూర్ణత్వమును గాని సుఖమును గాని పరమగతిని గాని పొందలేడు. 24వ శ్లోకం. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. అందుకే మనిషి శాస్త్ర ప్రమాణము ద్వారా ఏది కార్యము ఏది అకార్యము తెలుసుకోవాలి. అంటే ఏం చేయాలో ఏం చేయకూడదో శాస్త్రాన్ని అనుసరించి తెలుసుకోవాలి. అలాంటి విధానాలను అతడు తెలుసుకొని క్రమంగా ఉన్నతిని పొందేలాగా కర్మలు చేయాలి. సాధారణంగా విరోచనాలు కలిగినప్పుడు మన యొక్క మల విసర్జన ప్రక్రియని మనం నియంత్రణ చేసుకోలేం. ఎందుకంటే అది వ్యాధిగ్రస్త స్థితి. అలాగే కొంతమంది తమ నోట్లోంచి వచ్చేటువంటి మాటలను వాళ్ళు నియంత్రించుకోలేరు. ఎందుకంటే అది వారికి ఉన్నటువంటి మరొక రకమైనటువంటి వ్యాధి. బహుశా దీనిని నోటి విరేచనాలు అనాలేమో. హరే కృష్ణ.